నమో గురుభ్యః. మనము మన భగవద్గీత భాష్యం అధ్యయనం చేస్తూ వస్తూ ఉన్నాము. మన గురువుగారు మనకు ఈ 4 అధ్యాయంలో ఇంతకు ముందు చదువుకున్న శ్లోకాల్లో రకరకాల యజ్ఞాలను చూపిస్తూ వచ్చారు. ఒకవేళ ఎవరైనా సరే ఈ విధంగా యథోక్తాన్ యజ్ఞాన్, ఆయన చెప్పిన యజ్ఞాలను చెప్పినట్టు నిర్వర్తించాడంటే అటువంటి వాడికి కలిగే ఫలమేమి అని చూపిస్తూ ఉన్నారు. చూస్తూ వెళ్దాము. యజ్ఞశిష్టామృత భుజః యాంతి బ్రహ్మ సనాతనం. నా అయం లోకః అస్తి అయజ్ఞస్య కుతః అన్యః కురు సత్తమా. ఓ కురు సత్తమా, కర్మలు చేసే వాళ్ళలో ఉత్తముడా, నీకొక మాట చెప్తాను విను. యజ్ఞశిష్టామృత భుజులు అని ఉంటారు. అంటే ఎవరు? మన వేదాల్లో కర్మకాండ భాగంలో చెప్పిన యజ్ఞాలు, యాగాలేవో ఉన్నాయి గదండీ! వాటిని చేసిన తర్వాత హవిస్సులుగా సమర్పించడం కోసం అన్నం వండుతారు గదా! దాన్ని దేవతలకు వాళ్ళకు సమర్పించేసిన తర్వాత, యజ్ఞం చేసిన తర్వాత అన్నం మిగిలితే, దాన్ని ఎవరైతే అమృతంగా భుజిస్తారో అని చెప్పుకుంటారు. కానీ, ఆ విధమైన యజ్ఞాలు గాని, ఆ విధమైన యజ్ఞశిష్ట అన్నము గాని ఇక్కడ మన భగవంతుడు చెప్పట్లేదు. పూర్తిగా కర్మల్లో ఉండి, వేదాల్లో చెప్పినట్టు ఏవో యజ్ఞాలు చేసుకుంటూ, ఆ కర్మల ద్వారా ఏవో లోకాలు సాధించాలని కోరుకుంటూ ఉన్న వాళ్ళెవరున్నారో, అటువంటి వాళ్ళు వాళ్ళకర్థమైన విధంగా వాళ్ళు చేస్తూ వెళ్ళొచ్చు. ప్రతిదానికి లౌకికంగా అంటే కర్మలు చేస్తూ ఉంటే కలిగే లోకాల గురించిన వ్యాఖ్యానం చేసుకోవచ్చు మన వేదాల్లో చెప్పిన యజ్ఞాల పరంగా. లేదా మన భగవంతుడు చెప్పిన విధంగా జ్ఞానపరంగా అన్వయం చేసి దాన్ని ఆత్మ సాధనకు ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ భగవంతుడు మనకు ఆత్మ సాధన గురించి చెప్తూ ఉన్నారు కాబట్టి, ఆయన చెప్తూ ఉన్న యజ్ఞశిష్టామృత భుజులంటే ఎవరో చూద్దాము. పైన మన గురువుగారు రకరకాల యజ్ఞాలు చెప్పారు. ప్రాణాలను తీసుకొనొచ్చి ప్రాణాల్లో జుహ్వతి వాడు హవనం చేస్తాడు అని. అట్లానే ఇంద్రియాలను తీసుకొనొచ్చి విషయాలను తీసుకొచ్చి ఇంద్రియాల్లో, లేదా మనసుని తీసుకొచ్చి ఇంద్రియాల్లో, అట్లా రకరకాలుగా ఏవో చెప్తూ వచ్చారు గదా ఇంతవరకు. ఆ విధంగా చెప్తూ ఉన్న యజ్ఞాలన్నీ చేస్తూ ఉన్నవాడెవడున్నాడో, రకరకాల ద్రవ్యమయమైన యజ్ఞాలు లేదా జ్ఞాన యజ్ఞాలు చేస్తూ ఉన్నవాడెవడున్నాడో. అట్లానే మన మనుస్మృతిలో చెప్పినట్టు పంచయజ్ఞాలుంటాయి. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్లకు పంచయజ్ఞాలుంటాయి. భూతయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము అని. ఇటువంటి యజ్ఞాలన్నీ చేసిన వాడెవడున్నాడో, ఆ యజ్ఞాలు చేయడం కోసము ప్రపంచంలో కర్మలను యజ్ఞంగా చెయ్యాలి అంటే, వాడికి ద్రవ్యం ఉండాలి. ధనమేమైనా ఉంటే, దాంతో ద్రవ్యాలేమైనా కొనుక్కొనొచ్చి వాటితో వాడు ఇటువంటి తర్పణలన్నీ భూతాలకు, ప్రాణులకు, జీవులకు, పెద్దలకు, పిల్లలకు అందరికీ తృప్తిపరచడం చేయగలడు. ఆ రకంగా మొత్తాన్ని అంటే జాబ్ చేయడము, డబ్బులు సంపాదించుకుని తీసుకొనొచ్చి, వస్తువులు కొనుక్కొని రావడము, వస్తువులు తీసుకొనొచ్చి పదార్థాలన్నింటిని, ద్రవ్యాలను వండి ఇతరులందరికీ పెట్టి, మొత్తం అందరికి దేవతల దగ్గర నుంచి, భూతాల దగ్గర నుంచి, పశుపక్షుల దగ్గర నుంచి, ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి, ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ పెట్టవలసినవన్నీ పెట్టిన తర్వాత, యజ్ఞంగా అవన్నీ సాధించిన తర్వాత, ఎవరైతే ఇంక శిష్టంగా మిగిలిపోయిన భోజనమేముంటుందో, దాన్ని భుజిస్తే వాడు అమృత భుజుడవుతాడు అని చెప్తూ వచ్చారు. దాన్నే మళ్ళీ మన వ్యాసుల వారే ఇదే భారతంలో, ఈ భగవద్గీత ఎందులో ఉన్నదో అదే భారతంలో ధర్మరాజు పరంగా చెప్తూ, ధర్మరాజు గూడా మన మనుస్మృతిలో ఉన్న విషయాలనే ఒకటి రెండైతే మరి యథాతథంగా అవే శ్లోకాలనే వాడుతూ వ్యాసుల వారు మనకేం ఉపదేశం చేశారంటే, ధర్మరాజు గూడా అంతే ధర్మంగా ఆయన
ఈ మొత్తం గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు చేయాలి అని చెప్పిన యజ్ఞాలను చేయడం కోసమే మరి ధనాన్ని, అర్థాన్ని ఆశిస్తూ ఉన్నాడు అని చూపిస్తూ వచ్చారు. అందుకని ఆయన మరేం చెయ్యాలి అని పెద్దలని అడిగితే వాళ్ళు ఒక మార్గం చూపించారు. మన ధౌమ్యుల వారు చూపించిన మార్గంలో ఆయన భోజనాన్ని ఎవ్వరికీ తక్కువ కాకుండా సంపాదించుకోవడం ఎట్లా అని తెలుసుకున్నాడు. ఆ విధంగా చేస్తూ వస్తూ ఉన్నాడు అని. ఆ విధంగా చేయడం ఏదున్నదో దాన్ని కూడా యజ్ఞశిష్టామృత భోజనము అనే పిలుస్తారు. అది గూడా అమృత భోజనమే. అందరికీ పెట్టి తను తినడము. అందరూ తృప్తి చెందిన తర్వాత తను భోంచేయడం ఏదున్నదో అది యజ్ఞశిష్ట అమృత భోజనము. అయితే దాన్ని మించి మన ఇక్కడ పైన చెప్పిన విధంగా నియతాహారులై ఉండి ప్రాణాల్లో హవనం చేసేవాళ్ళు. అట్లానే ప్రాణంలో అపానాన్ని, ప్రాణాపాన గదులను ఆపి ద్రవ్యమయమైన యజ్ఞాలను, తపోమయమైన యజ్ఞాలు, యోగమయమైన యజ్ఞాలు, స్వాధ్యాయమన్న యజ్ఞము, జ్ఞానమన్న యజ్ఞము, అట్లానే జ్ఞాన సంయమమన్న యోగాగ్నిలో చేసే జ్ఞాన యజ్ఞము, సర్వ ఇంద్రియ ప్రాణ కర్మలన్నింటినీ కూడా ఆత్మ సంయమనంలో హవనం చేసే యజ్ఞము, శ్రోత్రము మొదలైన ఇంద్రియాలన్నింటినీ తీసుకునొచ్చి సంయమమన్న అగ్నుల్లో హవనం చేయడము, శబ్దాదులన్న విషయాలన్నింటినీ తీసుకునొచ్చి ఇంద్రియాలన్న అగ్నుల్లో హవనం చేయడము మొదలైనవి ఆయన చెప్తూ వచ్చారు గదా! ఈ రకంగా ఈ యజ్ఞాలన్నీ చెయ్యవలసే ఉంటుంది మరి. చేస్తూ వాడు ఆ యజ్ఞాలన్నీ నిర్వర్తిస్తూ ఇంకా తర్వాత దేహ పోషణ కోసం మాత్రము మిగిలిపోయిన మిగిలిపోయిన సమయాన్ని వాడు వినియోగించుకుని భోజనం చేయడమో, బాత్రూమ్‌కెళ్ళి రావడం, పడుకోవడం ఇట్లాంటివన్నీ దేహాన్ని మెయింటైన్ చేయడం కోసం వాడుకోవచ్చు. కాబట్టి వాడి సమయాన్ని మొత్తాన్ని ఈ యజ్ఞాలు చేయడంలో, మనసేంద్రియ ప్రాణాలన్నింటినీ నియమించడంలో వినియోగిస్తూ, అవసరమైనప్పుడు ఎంత అవసరమో అంత మాత్రంగా మిగిలిపోయిన సమయాన్ని దేహ పోషణకి వాడుతూ ఉంటే, ఆ సమయంలో వాడు శరీరాన్ని నిలబెట్టడం కోసం భోజనం చేస్తే అది అమృతమయమై ఉంటుంది. అటువంటి వాడు అమృత భాక్ అని చెప్తూ ఉన్నారు. ఆ రకంగా దేహేంద్రియ మనోబుద్ధ్యాదులను, ప్రాణాలను వాటినన్నింటినీ నియమిస్తూ ఉండడము యజ్ఞము. దాన్ని యజ్ఞంగా చెయ్యాలి. చేసిన తర్వాత కొంత సమయం మాత్రము దేహ పోషణ కోసము వినియోగిస్తే అటువంటి వాడు యజ్ఞశిష్టామృత భుజుడు. అటువంటి వాడు సనాతనమైన బ్రహ్మను పొందుతాడు అని చెప్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళు యజ్ఞ భుజులు ఎవరున్నారో వాళ్ళు సనాతనమైన బ్రహ్మను యాంతి అని చెప్పారు. ఒకవేళ ఇటువంటి యజ్ఞం చెయ్యట్లేదనుకో ఎవడైనా, వాడు దేహేంద్రియ మనోప్రాణాలు వేటిని నియమించడం అన్నది లేనే లేదు. ఎంతసేపు దేహేంద్రియ ప్రాణాలను పెట్టుకుని అదే పనిగా అనుభవాలు పొందడానికే వాడు మృగతృష్ణుల వెంట పరుగులు పెడుతూ ఉన్నాడు ప్రపంచంలో అంటే, వాడికి ఆ యజ్ఞమే లేదు. కర్మలను యజ్ఞంగా చెయ్యడమే లేదు. రెండూ లేవు. కర్మలను యజ్ఞంగా చెయ్యడమూ లేదు. ఆత్మ సాధన కోసం స్వధర్మంగా చేయవలసిన యజ్ఞం చేయడం అసలే లేదు. ఇటువంటి అయోగ్యుడు, అయజ్ఞుడు ఎవరున్నాడో వాడికి అయం లోకః నాస్తి, వాడికి ఈ లోకమే ఉండదు. వాడు ఈ లోకంలోనే సాధించవలసినవి సాధించడు. అటువంటప్పుడు అన్యలోకాలు ఇంకా వేరే పరలోకాలు కుతః ఎక్కడి నుంచొస్తాయి? ఇక్కడ చెప్పినలాంటి యజ్ఞాలు అంటే దేహేంద్రియ మనోప్రాణాలను నియంత్రించడం అన్న యజ్ఞము వాడు చెయ్యడు అంటే వాడికి ఈహము లేదు, పరము లేదో అని చెప్పారు. దానికి భాష్యం చూద్దాము.
యజ్ఞశిష్టామృతభుజः. యజ్ఞానాం శిష్టం యజ్ఞశిష్టం. యజ్ఞశిష్టం చ తదమృతం చ యజ్ఞశిష్టామృతం. తద్భుంజతే ఇతి యజ్ఞశిష్టామృతభుజः. యజ్ఞశిష్టామృతభుజులు అంటే ఎవరు? యజ్ఞాలు చేయడము, ఆ తర్వాత శిష్టము మిగిలిందేదున్నదో దాని పేరు యజ్ఞశిష్టం. యజ్ఞాల తర్వాత మిగిలింది అని అర్థం. ఈ యజ్ఞశిష్టాన్నే అమృతం అని పిలుస్తారు. అటువంటి యజ్ఞశిష్టామృతం ఏదున్నదో దాన్ని భుంజతే ఇతి అనుభవించేవాడు ఎవడున్నాడో అటువంటి వాళ్ళు యజ్ఞశిష్టామృత భుజః. ఇప్పుడు యథోక్తాన్ యజ్ఞాన్ కృత్వా, ఆ విధంగా పైన మన గురువుగారు చెప్పినట్టు దేహేంద్రియ మనోప్రాణాలను నియంత్రించడం అన్న యజ్ఞాలు ఏమున్నాయో వాటిని ఆయన చెప్పిన విధంగానే చేసి తత్శిష్టేన కాలేన ఇంక మిగిలిపోయిన సమయంలో యథావిధి చోదితం అన్నం, విధి చోదితం అన్నం ఏ విధంగా భోజనం చేయాలి అని గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు అదే పనిగా నిరంతరము సదా దేహేంద్రియ మనోప్రాణ నిగ్రహాన్ని సాధన చేస్తూనే ఉండాలి. ఇంకా తర్వాత కొంతకాలాన్ని వాళ్ళు గృహస్థాశ్రమంలో ఉన్నారు కాబట్టి విధి చోదితం, విధి అంటే శాస్త్రం ఎట్లా చెప్పిందో అట్లా ధన సంపాదన చేసి వస్తువులు సమకూర్చుకుని వంట చేసి అందరికీ పెట్టి పంచయజ్ఞాలుగా అందరూ తృప్తి పొందిన తర్వాత మిగిలిన అన్నాన్ని వాడు తింటే అని అర్థం. ఆ రకంగా తిన్న అన్నము అమృతం అవుతుంది. వాడు మెజారిటీ టైమ్ ఆత్మ సాధన కోసం వాడవలసి ఉంటుంది. ప్రతిరోజు మెజారిటీ కాలము ఆత్మ సాధన కోసం వాడవలసి ఉంటుంది. ఆత్మ సాధన కోసం వాడడం అంటే ఏమి? దేహేంద్రియ మనోప్రాణాలన్నింటినీ నిగ్రహిస్తూ జ్ఞానాన్ని సముపార్జిస్తూ స్వాధ్యాయం మొదలైన వాటితో అవి చేసిన తర్వాత కొంత సమయాన్ని జాబ్ చేసో ఏదో విధంగా డబ్బులు సంపాదించుకుని తీసుకుని వచ్చి వంట చేసి అందరికీ పెట్టి ఇవన్నీ యజ్ఞంగా చేసిన తర్వాత అప్పుడు మిగిలిపోయిన అన్నాన్ని వాడు భోజనం చేస్తే ఆ విధంగా భుజించిన అన్నము అమృతమవుతుంది. అమృతాఖ్యం, దాని పేరు అమృతం అన్న ఆఖ్య పేరు. దాన్ని భుంజతే ఇది భుజిస్తాడు. అటువంటి వాళ్ళు ఆ విధమైన భోజనాన్ని చేస్తారు. అటువంటి వాళ్ళను యజ్ఞశిష్టామృత భుజః అని పిలుస్తారు. వాళ్ళు యాంతి అంటే గచ్చంతి వెళ్తారు. ఎక్కడికి? బ్రహ్మ సనాతనం చిరంతనం ముముక్షవః చేత్ కాలాతిక్రమ అపేక్షయా ఇది సామర్థ్యాత్ గమ్యతే. అయితే ఈ విధంగా ఈ యజ్ఞాలు చేసి మిగిలిన సమయంలో మళ్ళీ గృహస్థాశ్రమంలో పంచయజ్ఞాలు చేసి ఇంకా దాని తర్వాత అందరూ తృప్తి పడ్డ తర్వాత మిగిలిపోయిన భోజనాన్ని చేసి దేహాన్ని పోషించుకుంటున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు యజ్ఞ శిష్టామృత భుజులని చెప్పారు కదా. వాళ్ళు సనాతనమైన బ్రహ్మను పొందుతారు అంటే వెంటనే జరగదు. మళ్ళీ వెంటనే జరగదు. గృహస్థాశ్రమంలో ఉండి యోగాలో ఏవో సాధన చేస్తూ మన ప్రాణేంద్రియాల్ని నిగ్రహించి జాబ్ చేసి డబ్బులు తీసుకుని వచ్చి వంట చేసి అందరికి పెట్టి వీడి తిని కూర్చున్నాడు అంటే సనాతనమైన బ్రహ్మము అంటే మోక్షము ఎందుకు వస్తుంది? ఏమి రాదు. అంత మాత్రానికే రాదు. వాడు ఆ విధంగా చేస్తే సనాతనమైన బ్రహ్మను పొందడానికి యోగ్యత కలుగుతుంది. వాడు సాధించేది ఎట్లా దాన్ని ఇంతకీ అంటే ఆ బ్రహ్మము సనాతనం అంటే చిరంతనమైన బ్రహ్మ కావాలి అంటే వాళ్ళు ఒకవేళ ముముక్షువః చేత్, వాళ్ళు ముముక్షువులై ఉంటే వాళ్ళకు మోక్షం కావాలన్న ఇచ్చ ఉండాలి ఫస్ట్. మోక్షం కావాలన్న కోరిక ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? శమధమాదులన్నీ సాధిస్తూ మననము నిధిధ్యాసనం చేస్తూ ఉంటారు. నిరంతరము ఆత్మ విచారణ చేస్తూ ఉంటారు. ఆత్మానాత్మ వివేకం చేసి అనాత్మలన్నింటినీ కూడా ఏమి అని అర్థం చేసుకుని ఆత్మలో లయం చేస్తూ వస్తారు. అవన్నీ చేయవలసి ఉంటుంది.
అట్లా చేస్తే కాలాతిక్రమ అపేక్షయ కాలం గడుస్తూ ఉంటే వాళ్ళు ఈ విధంగా భగవంతుడు చేయమన్నట్టు ఇక్కడ దేహేంద్రియ మనోప్రాణాల నిగ్రహాన్ని చేస్తూ, అక్కడ మనువు గారు చెప్పినట్టు గృహస్థులుగా ఉన్నందుకు పంచమహాయజ్ఞాలన్నీ చేస్తూ, ఈ విధంగా చేస్తూ ఊరుకోవడం గాదు. ముముక్షత్వంతో, జిజ్ఞాసతో, ఆత్మజ్ఞానాన్ని సాధిస్తూ, దాన్ని విచారణ చేస్తూ ఒకవేళ మన శాస్త్రాలు చెప్పిన విధంగా అర్థం చేసుకుంటూ ఆత్మానాత్మ వివేకాన్ని, తద్వారా కలిగే వైరాగ్యంతో కూడిన జ్ఞానాన్ని ఎవడైతే పొందుతాడో, ఆ సామర్థ్యంతో అటువంటి సమర్థత, దానికి కావలసిన అర్థాన్ని వాడు పొంది ఉంటాడు కాబట్టి, అటువంటి వాడు గమ్యతే ఆ బ్రహ్మను చేరుకుంటాడు. అంతేగాని ప్రతి వాళ్ళు గాదు. అసలే చెయ్యకపోతే పోనీ ఇంతా చేసి గూడా యజ్ఞశిష్టామృత భుజులై ఉండి గూడా మళ్ళీ ముముక్షుత్వంతో, వైరాగ్యంతో, జ్ఞానంతో, జిజ్ఞాసతో వాటన్నింటితో వాళ్ళు ఎంతో సాధన చేస్తే కాలక్రమంలో వాళ్ళకి అటువంటి స్థితి కలుగుతుంది. ఆత్మ తెలుస్తుంది. అసలు ఇంత మాత్రం గూడా చెయ్యని వాళ్ళుంటే దేహేంద్రియ మనోప్రాణాల నిగ్రహమే లేదు. పైగా గృహస్థ ధర్మాలని యజ్ఞాలుగా, పంచకృత్యాలుగా నిర్వర్తించడం లేదు. కేవలము ధనాన్ని సంపాదించుకోవడం, తెచ్చుకోవడం, అనుభవించడం. తన వాళ్ళు తను ఇంతవరకే చూసుకోవడం, ఇంక దేన్ని పట్టించుకోకుండా ఉన్నాడు. అది కూడా దేహమే నేను అనుకుంటూ, దేహాభిమానంతో ఉన్నాడు. వాడు ఆత్మ గురించిన ఆలోచన లేదు, నిర్లక్ష్యం చేస్తున్నాడంటే, అటువంటి వాడికి ఇహము లేదు, పరము లేదని చెప్తున్నారు. అయం లోకః సర్వప్రాణి సాధారణః అపి అస్తి యథోక్తానాం జ్ఞానానాం ఏకోపి యజ్ఞః యస్య నాస్తి సః అయజ్ఞః తస్య కుతః అన్యః విశిష్ట సాధన సాధ్యః కురు సత్తమా. అయం లోకః ఈ లోకము సర్వప్రాణి సాధారణః అపి సర్వ ప్రాణులకు సాధారణంగా ఉండే లోకమేదున్నదో అది ఈ లోకము. అటువంటిది కూడా వాడికి నాస్తి ఉండదు. ఎందుకు? యథోక్తానాం యజ్ఞానాం ఏకోపి యజ్ఞః చెప్పిన యజ్ఞాల్లో ఒక్కటి చేయట్లేదంటే వాడు, అటువంటి వాడు అయజ్ఞుడు, అయోగ్యుడు, అనర్హుడు, వాడు అనధికారి. తస్య వాడికి అన్యః కుతః ఇంక వేరే లోకాలు విశిష్ట సాధన సాధ్యాలు, విశేషమైన కర్మలను యజ్ఞాలుగా చేస్తూ ఉంటే ఆ సాధనాల ద్వారా సాధించుకునే లోకాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి వాడికి? ఓ కురుసత్తమా, ఈ లోకమే అంతంత మాత్రంగా ఉంటే పరలోకాలు ఎక్కడొస్తాయి వాడికి? రావు అని చెప్తున్నారు. ఏవం బహువిధాః యజ్ఞాః వితతాః బ్రహ్మణః ముఖే కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసే. ఏవం ఈ విధంగా బహువిధాలైన యజ్ఞాలున్నాయి. అవన్నీ కూడా బ్రహ్మణః ముఖే, బ్రహ్మణః ముఖే అంటే బ్రహ్మం అంటే వేదం, వేదముఖంగా అంటే వేదాల ద్వారా మనకు వితతాహ చెప్పబడ్డాయి. వేదాలే చెప్పాయి ఇవన్నీ కూడా యజ్ఞాలుగా ఎట్లా చెయ్యాలి అనగానే, యజ్ఞాలంటే అశ్వమేధ యాగాలు, పుత్రకామేష్టులు, రకరకాల యజ్ఞాలు అక్కడ కర్మకాండలు ఏముంటాయో వాటిని అక్కడ చెప్పినట్టు ఏంటో అగ్నికుండాలు పెట్టుకుని చేస్తూ, ద్రవ్యాలన్నీ హవనం చేస్తూ, మంత్రాలన్నీ చదువుతూ ఇంకా అంత మాత్రమే అనుకుంటారు. కాదు, లౌకికంగా వాటిని అన్వయం చేస్తే అట్లానే ఉంటాయి. కానీ మాత్రము ఆధ్యాత్మికంగా అర్థం చేసుకుంటూ వెళ్తే అసలు ఆ వేదాల్లో చెప్పబడ్డ యజ్ఞాలేంటో అర్థమవుతాయి. ఇక్కడ భగవంతుడు చెప్పిన విధంగా ఉంటాయి అవి. అవన్నీ ఎవడైతే చేస్తూ ఉన్నాడో వాడికి తెలిసేది ఏమి అంటే, తాన్ సర్వాన్ అవన్నీ కూడా కర్మజాన్ కర్మల వల్ల కలిగేవే. ఆ యజ్ఞాలన్నీ కర్మల వల్లే ఉంటాయి. కర్మలతోటే కూడి ఉంటాయి. కర్మలే అవి. యజ్ఞాలంటే కర్మలు. ఇంక వాడు ఈ విషయం తెలుసుకున్నాడంటే, ఆ యజ్ఞాలు చేసి, 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 చేసి ఏవో ఒక యజ్ఞాలు, పోనీ వాడికి అర్థమైనట్టు లౌకికమైన యజ్ఞాలు, ఏవో మన వేదాల్లో చెప్పారు గదండీ అని బ్రాహ్మల్ని బెట్టుకుని మంత్రాలు చదివిస్తూ, లేదా వీడే చదువుతూ, వీడు యజ్ఞాలు చెయ్యొచ్చు. అవి కూడా కర్మలే.
లేదా దేహేంద్రియ మనోప్రాణాలను నిగ్రహించడము, స్వాధ్యాయం చేయడము, ద్రవ్యమయమైన యజ్ఞాలన్నీ చెయ్యడము, జ్ఞానాన్ని సాధించుకోవడము, ప్రవచనాలన్నీ చెయ్యడము. మన తైత్తిరీయం చెప్పినట్టు స్వాధ్యాయ ప్రవచనేజ అని. అవన్నీ గూడా కర్మలే. ఇక్కడ మన భగవంతుడు చెప్పినట్టు దేహేంద్రియ మనోప్రాణాలను నిగ్రహించడం కూడా కర్మలే. మొత్తం కర్మలే ఇవన్నీ. నువ్వు దేహేంద్రియ మనసులను, బుద్ధులను, అహంకారాన్ని, ప్రాణాలను వాటిని వీటిని సంయమనం చేస్తూ కూర్చో. అవి గూడా కర్మలే. యోగాలన్నీ ప్రాక్టీస్ చెయ్యి. అవి గూడా కర్మలే. పూజలన్నీ చెయ్యి. కర్మలే. యజ్ఞాలు చెయ్యి. కర్మలే. జాబ్ చెయ్యి. కర్మలే. తెచ్చుకుని వండుకుని వాళ్ళకి వీళ్ళకి పెట్టి నువ్వు తిను. అది కర్మే. కర్మలు కానివేమీ లేవు. ఇవన్నీ కర్మలు. వాటి నుంచే వచ్చాయి ఈ యజ్ఞాలన్నీ. ఈ విషయం ఏవం ఇదే విధంగా జ్ఞాత్వా తెలుసుకుంటే ఇంక వాటిలో నుంచి విమోక్షసే బయటపడిపోతావు. నీకు మోక్షం ఈ విధంగా కలుగుతుంది. కర్మల్లో నుంచి బయటపడ్డం అంటే ఏమి? కర్మలు నాకు లేవు. ఆత్మగా ఉన్న నాకు కర్మలు లేవు అని తెలుసుకున్నావు అంటే ఇంతకు ముందు చెప్పినట్టు మళ్ళీ కర్మలను అకర్మగా, అకర్మను కర్మగా ఎట్లా చూడాలి అంటే ఏమి అని చాలా దూరం నేర్పిస్తూ వచ్చారు. మళ్ళీ ఇంత దూరం వచ్చిన తర్వాత వెనక్కెళ్ళిపోయి, ఈ కర్మలన్నీ నేనే జేస్తున్నాను, ఈ పనులన్నీ నేనే చేస్తున్నాను, నాకే ఉన్నాయి ఇన్ని పనులు, నేను చేయకపోతే కావు ఈ పనులన్నీ అన్నావంటే, ఇంకేమి అర్థం కాలేదని అర్థం. మళ్ళీ వెనక్కి వెళ్ళి, కర్మలన్నింటిని అకర్మగా, అకర్మను కర్మగా ఎట్లా చూడాలి, ఏమి కదా అని మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. అర్థం చేసుకుని, తెలుసుకుని, అన్వయం చేసుకుని, ఆచరిస్తూ రావాలి. అది తెలియకపోతే ఇక్కడ భగవంతుడు చెప్తున్నది అర్థం కాదు. కర్మల్లో నుంచి ఎట్లా బయటపడతావంటే, కర్మలు నాకు లేవు అని తెలుసుకోవడం ద్వారా మాత్రమే బయటపడతావు. కర్మలు నాకు లేవు అని నీకెట్లా తెలుస్తాయంటే జ్ఞానం కలిగితే. జ్ఞానం ఎట్లా కలుగుతుందంటే చిత్తశుద్ధి ద్వారా. చిత్తశుద్ధి ఎట్లా కలుగుతుందంటే ఇదిగో ఇట్లా యజ్ఞంగా చేసే కర్మల్ని. ఒకవైపు ప్రాణేంద్రియ మనోదేహాల్ని నియమించు. ఒకవైపు చేస్తున్న కర్మల్ని యజ్ఞంగా చేసి అందరికీ బెట్టి నువ్వు తిను. ఆ రకంగా అన్ని విధాలుగా నియమాలు పాటిస్తూ నియంత్రిస్తూ వస్తూ ఉన్నావు అంటే చిత్తము సిద్ధమవుతుంది. దాంతో జ్ఞానం కలుగుతుంది. వైరాగ్యం కలుగుతుంది. అప్పుడేం తెలుస్తుంది? కర్మలు నాకు లేవు అని అర్థమవుతుంది. అది అర్థం కాగానే మనసు పట్టుకున్నదంటే, కర్మలను వదిలిపెట్టిందంటే, ఇంకా కర్మల్లో నుంచి నువ్వు మోక్షాన్ని పొందుతావు అని చెప్పారు. దానికి భాష్యం చూద్దాము. ఏవం యథోక్తాః బహువిధాః బహుప్రకారాః యజ్ఞాః వితతాః విస్తీర్ణాః బ్రహ్మణః వేదస్య ముఖే ద్వారే వేదద్వారేణ అవగమ్యమానాః బ్రహ్మణః ముఖే వితతాః ఉచ్యంతే. ఏవం ఈ విధంగా యథోక్తాః పైన చెప్పిన బహువిధాలైన బహుప్రకారాలైన యజ్ఞాలేవున్నాయో అవన్నీ కూడా వితతాః అంటే విస్తీర్ణాః విస్తారంగా చెప్పబడ్డాయి. ఎక్కడ? బ్రహ్మణః అంటే వేదము యొక్క ముఖే ద్వారా. వేదాల ద్వారా, వేదద్వారేణ అవగమ్యమానాః మనకు తెలియబడే ఏ కర్మలున్నాయో యజ్ఞాలు అవన్నీ బ్రహ్మణః ముఖే వితతాః ఉచ్యంతే. బ్రహ్మముఖం నుంచి వచ్చాయి అని చెప్తారంటే వేదాల ద్వారా మనకు సంక్రమించాయి అని చెప్తారు. తత్ యథా వాచిః ప్రాణం జుహుమః ఇత్యాదయః. అదే విషయం చెప్తూ మనకు ఐతరేయ ఆరణ్యకంలో ఏమున్నది అంటే, వాచి అంటే వాక్కుల్లో ప్రాణాన్ని హవనం చేస్తూ ఉన్నాము అని అట్లా మన గురువుగారు ఇక్కడ పైన చెప్పిన విధంగా కొన్ని మంత్రాలుంటాయి. కర్మజాన్ కాయిక వాచిక మానస కర్మోద్భవాన్ విద్ధి తాన్ సర్వాన్ అనాత్మజాన్ నిర్వ్యాపారః హి ఆత్మ. కర్మజాన్ అంటే అన్ని రకాల కర్మలు. ఏ కరణంతో చేసినా సరే అది కర్మే. త్రికరణాలలో మనసైనా, మాటైనా, దేహమైనా సరే ఈ 3 కరణాలను, ఉపకరణాలను ఉపయోగించి ఏ కర్మ జరిగినా సరే అవన్నీ కర్మలే. కాబట్టి ఈ కాయిక అంటే దేహంతో చేసే కాళ్ళు, చేతులు వాటితో చేసే, వాచిక మాటలతో చేసే
మానస మనసుతో చేసే కర్మల నుంచే ఉద్భవించాయి ఇవన్నీ అని విద్ధి తెలుసుకో. ఇవన్నీ ఏవి మళ్ళీ కాయిక, వాచిక, మానసిక కర్మలంటే ఏమి? అనాత్మజాన్ అవన్నీ అనాత్మల నుంచి వచ్చినవి. ఎందుకు? నీ దేహమైనా, నీ మాటలైనా, నీ మనసైనా అవన్నీ గూడా అనాత్మలు. నువ్వు గాదు నీవి. అవన్నీ ఆత్మ వల్ల కలిగినవి కాదు. అనాత్మల వల్ల కలిగే కర్మలు. ఆత్మ నిర్వ్యాపారః హి. ఆత్మకు వ్యాపారాలు లేవు. ఆత్మ ఏ కర్మలు చెయ్యదు. దానికి లేవు. అతః ఏవం జ్ఞాత్వా విమోక్షసే అశుభాత్. అతః అందుకని ఏవం ఈ విధంగా ఆత్మకు కర్మలు లేవు. కర్మలన్నీ అనాత్మల వల్లే కలుగుతూ ఉంటాయి అని జ్ఞాత్వా తెలుసుకుని ఆ అశుభం నుంచి విమోక్షసే నువ్వు బయటపడిపోతావు. ఏమనుకోవాలి అంటే నమత్ వ్యాపారాః ఇమే నిర్వ్యాపారః అహం ఉదాసీనః ఇతి ఏవం జ్ఞాత్వా అస్మాత్ సమ్యక్ దర్శనాత్ మోక్షసే సంసార బంధనాత్ ఇత్యర్థః. ఇమే వ్యాపారాః ఈ వ్యాపారాలన్నీ కాయిక, మానసిక, వాచిక కర్మలేవైనా సరే ఆ వ్యాపారాలన్నీ గూడా మత్ నావి కాదు. అహం నేనెవరు? నిర్వ్యాపారః ఏ వ్యాపారాలు లేనివాణ్ణి, ఏ కర్మలు లేనివాణ్ణి. ఉదాసీనః అన్నింటికి పైన ఆసీనః ఉన్నవాణ్ణి. ఇతి ఏవం ఈ విధంగా జ్ఞాత్వా తెలుసుకుని అస్మాత్ సమ్యక్ దర్శనాత్ ఈ విధమైన సమ్యక్ దర్శనంతో సంసార బంధనాత్ ఈ సంసార బంధం నుంచి మోక్షసే విడుదలైపోతావు ఇత్యర్థః అని దానికి అర్థము. ఇంకా బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః అని మొదలుపెట్టి చెప్తూ వచ్చారు గదా! ఇత్యాది శ్లోకేన సమ్యక్ దర్శనస్య యజ్ఞత్వం సంపాదితం. ఇక్కడ అర్పణంగా కనిపిస్తున్నది బ్రహ్మమే. సృక్కుసువాలుగా కనిపిస్తున్నది బ్రహ్మమే. అక్కడ మూర్తులుగా కనిపిస్తున్నది బ్రహ్మమే. అక్కడ యజ్ఞకుండంగా ఉన్నది బ్రహ్మమే. అక్కడ అగ్ని బ్రహ్మమే. అక్కడ మంత్రాలు బ్రహ్మమే. అక్కడ చదువుతున్నది బ్రహ్మమే. అక్కడ హవిస్సులు సమర్పిస్తున్నది బ్రహ్మమే. అక్కడ హవిస్సులను పుచ్చుకుంటున్నది బ్రహ్మమే. ఉన్నదంతా బ్రహ్మమే. మొదలైన శ్లోకంతో సమ్యక్ దర్శనాన్ని యజ్ఞంగా సంపాదించి అంటే ఆపాదించి మన గురువుగారు యజ్ఞాః చ అనేకః ఉపదిష్టాః ఇంక ఎన్నో యజ్ఞాలని ఉపదేశించారు. మనకు ఎన్నో యజ్ఞాలు ఉపదేశించబడ్డాయి. గురువుగారు ఏం చేశారు? పైన బ్రహ్మార్పణం మొదలైన శ్లోకంలో సమ్యక్ దర్శనాన్ని యజ్ఞంగా ఆపాదించారు. ఆ తర్వాత అనేక రకాలైన యజ్ఞాలను ఉపదేశం చేశారు. తైః సిద్ధ పురుషార్థ ప్రయోజనైః జ్ఞానం స్థూయతే. తైః వాటితో ఆ యజ్ఞాలన్నీ ఏమి? సిద్ధ పురుషార్థ ప్రయోజనాలవన్నీ. పురుషార్థ సిద్ధి సాధించడం కోసం ప్రయోజనాలంటే ఉపాయాలు. పురుషార్థ సిద్ధి, పరమ పురుషార్థ సిద్ధి మనకు ఒకటే మోక్షం. దాన్ని సాధించడానికి ఉపాయాలుగా ఈ యజ్ఞాలను ఆయన మనకు చూపిస్తూ వచ్చారు. వాటి ద్వారా మనము ఏ జ్ఞానాన్నైతే పొందుతామో ఆ జ్ఞానాన్ని ఇంకిక్కడి నుంచి స్థూయతే ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇంక దాన్ని స్తుతిస్తూ ఉన్నారు. కథం ఎట్లా అంటే చూద్దాము. ఇంతవరకు చెప్తూ వస్తూ ఉన్న యజ్ఞాలన్నీ చేస్తే మనకు లాభమేమి? చిత్తశుద్ధి తద్వారా జ్ఞానప్రాప్తి. ఆ జ్ఞానం వల్ల మనకేమి లాభము అని ఇంకిక్కడి నుంచి చెప్తున్నారు. శ్రేయాన్ ద్రవ్యమయాతి యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప. సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. పార్థ ద్రవ్యమయమైన యజ్ఞాలన్నింటికన్నా కూడా జ్ఞాన యజ్ఞమే శ్రేయస్కరము. ఓ పరంతపుడా, ఓ పార్థ, అఖిలమైన సర్వమైన కర్మ, సర్వం అంటే మొత్తము, అఖిలము అంటే ఇంక ఏమీ మిగలకుండా కంప్లీట్‌గా జ్ఞానంలోనే పరిసమాప్యతే జ్ఞానంలోనే పరిసమాప్తమవుతాయి.
జ్ఞానాన్ని సాధించావంటే కర్మలన్నీ అందులోకే వచ్చేస్తాయి. జ్ఞానం సాధించావంటే నువ్వు ఏది సాధించబోతూ ఉన్నావో, అందులోకే నువ్వు కర్మల వల్ల సాధించేవన్నీ గూడా వచ్చి చేరిపోతాయి. నువ్వు కర్మలతో వేరువేరుగా లోకాలను, వేరువేరుగా దేవతలను, వేరువేరుగా ఇహంలో ఏవో సుఖాలను, భోగాలను వేరువేరుగా కొంచెం కొంచెంగా వేరు కర్మలు చేసి సాధించుకోవచ్చు. కానీ, ఇక్కడ చెప్తూ ఉన్న జ్ఞానాన్ని ఒకవేళ నువ్వు సాధించేసావంటే, దాని ద్వారా నువ్వు పొందేది ఎంతటిది అంటే, ఈ చిన్న చిన్న లోకాలు, చిన్న చిన్న దేవతలు, చిన్న చిన్న అనుభవాలన్నీ గూడా అందులోకొచ్చేస్తాయి నీకు. మొత్తం అన్నీ వచ్చేస్తాయి. నువ్వు వేరుగా ఒక్కొక్కటి సాధించక్కర్లేదు. ఏది సాధిస్తే ఇంక మళ్ళీ వేరేగా ఏది సాధించవలసిన అవసరం లేదో, ఆ ఒక్కటి నువ్వు సాధించావంటే ఇవన్నీ అందులోకే కలిసొచ్చేస్తాయి కదా! అట్లా ప్రయత్నం చేసుకో అని చెప్తూ ఉన్నారు. దానికి భాష్యం చూద్దాము. శ్రేయాన్ ద్రవ్యమయాత్ ద్రవ్య సాధన సాధ్యాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః హే పరంతప. ద్రవ్యమయమైన అంటే ద్రవ్యాలతో, ఆ సాధనాలతో సాధించుకునే ఏ యజ్ఞాలున్నాయో వాటి కన్నా గూడా జ్ఞాన యజ్ఞం అంటే ద్రవ్యాలన్నీ పెట్టి నువ్వు చేసే యజ్ఞాలన్నీ ఉన్నాయి గదా! వాటిని మించి జ్ఞాన యజ్ఞము నీకు శ్రేయస్కరము ఓ పరంతప. ఎందుకు అంటే జ్ఞానమయః హి యజ్ఞః ఫలస్య ఆరంభకః. జ్ఞానయజ్ఞః న ఫలారంభకః. నువ్వు ద్రవ్యాలన్నీ పెట్టుకుని యజ్ఞాలన్నీ చేస్తూ కూర్చున్నావంటే వాటి వల్ల నీకు లోకాలన్నీ వస్తూ ఉంటాయి ఫలాలుగా. లోకాలంటే జన్మలు. అదే పనిగా జన్మలొస్తుంటాయి. ఆ జన్మలు అన్న ఫలాలను ఆరంభిస్తాయి అంటే ప్రారబ్ధ కర్మలవుతాయి అవన్నీ గూడా. కానీ మాత్రం జ్ఞానయజ్ఞం చేశావంటే కర్మలన్నీ కాల్చేస్తుంది గాబట్టి, లోకాలన్నీ నశిస్తాయి. జన్మలన్నీ లేకుండా నశిస్తాయి గాబట్టి, ఫలమన్నది నీకింకా ప్రారబ్ధ కర్మలుగా మారవివన్నీ. దాంతో జన్మ అన్న ఫలము, లోకాలన్న ఫలము, మళ్ళీ కర్మలు జేయాలన్న కర్మ అన్న ఫలము ఇవన్నీ ఇంక రావు. అందుకని ఈ జ్ఞానయజ్ఞమే ద్రవ్య యజ్ఞం కన్నా గూడా శ్రేయస్కరము అంటే ప్రశస్యతరము. ఇంక దీన్ని మించినది ప్రశంసించవలసింది ఇంకొకటేది లేదు. నువ్వు ఏ రకమైన ప్రాపంచికమైన కర్మలు చేసినా సరే ఇహాలను, పరాలను సాధించడానికి అవన్నీ నీకు ఇహాలు, పరాలు ఇస్తూనే ఉంటాయి గాబట్టి మళ్ళీ మళ్ళీ జన్మలొస్తూనే ఉంటాయి. మోక్షం ఉండదు. కానీ జ్ఞానయజ్ఞం చేశావంటే కర్మలన్నీ నశిస్తాయి కాబట్టి జన్మలు లేకుండా పోతాయి. దాని పేరు మోక్షం. అందుకనే అది శ్రేయస్కరము. మళ్ళా అయినా గూడా కథం అని అడిగితే చెప్తాం పటు. యతః సర్వం కర్మ సమస్తమఖిలం అప్రతిబద్ధం పార్థ జ్ఞానే మోక్ష సాధనే సర్వతః సంప్లుతోదక స్థానీయే పరిసమాప్యతే అంతర్భవతి ఇతి అర్థః. యతః ఏదైతే సర్వం కర్మ మొత్తం సమస్తమైన కర్మలన్నీ గూడా అఖిలము అప్రతిబద్ధం అడ్డన్నది లేకుండా ఏమి మిగులన్నది లేకుండా ఓ పార్థ జ్ఞానే అంటే మోక్ష సాధనే మోక్ష సాధనమైన జ్ఞానంలోనే ఎట్లా సర్వతః సంప్లుతోదక స్థానీయే. సర్వతః సంప్లుతోదకే అని ఇంతకు ముందు ఇంకొక శ్లోకం చెప్పారు మన గురువుగారు పైన. మొత్తం అంతా చల్లటి అమృతమయమైన మంచినీళ్ళే ఉండగా, ఎక్కడో నువ్వు చిన్న గుంట తవ్వుకోవాల్సిన అవసరం ఏముంది? ఏదో ఒక చిన్న గుంట తవ్వుకొని అందులో కొంచెం నీళ్లు తెచ్చుకున్నట్టు ఏవో కొద్దిపాటి కర్మలు చేసి కొంచెం ప్రయోజనాలు పొందడం ఎందుకు? మొత్తం అంతా నీకు అయ్యి ఉంటే, ఒకవేళ నువ్వు మోక్షమే సాధించేసావే అనుకో ఆ జ్ఞానంతో, ఇంకప్పుడు కర్మల వల్ల నువ్వు సాధించవలసిన బుజ్జి బుజ్జి లోకాలన్నీ బుజ్జి బుజ్జి ఏవో అనుభవాలన్నీ ఇంకా కొత్తగా సాధించవలసిన అవసరం లేదు వేరువేరుగా. అందులో కలిసొచ్చేస్తాయి. పరిసమాప్యతే ఇంకా అక్కడ సమాప్తము. అంటే ఏమి? అంతర్భవతి ఇత్యర్థః అందులోకొచ్చి కలిసిపోతాయి అని అర్థం. ఇదే విషయాన్ని మనకు మన చాందోగ్యం ఏం చెప్తున్నదంటే, యథా కృతాయ విజితాయ అధరేయాః సంయంతి ఏవం ఏనం సర్వం తత్ అభిసమేతి యత్ కించిత్ ప్రజాః సాధు కుర్వంతి యః తత్ వేద యత్ సః వేద ఇతి శృతేః. మన చాందోగ్యంలో 4 అధ్యాయంలో మొదటి ఖండంలో 4 మంత్రంలో ఏముంది?
ఒక ఆట ఉన్నదనుకో, పాచికలు అన్న ఆట ఆడుతున్నామనుకో. ఆ పాచికలు వేసినప్పుడు 4 పడిందనుకో, దాన్ని కృతము అని పిలుస్తారు. 3 పడితే త్రేత అని పిలుస్తారు. 2 పడితే ద్వాపరం అని పిలుస్తారు. 1 పడిందనుకో కలి అని పిలుస్తారు. ఇప్పుడు నువ్వు పాచికలు వేసినప్పుడు 4 పడ్డాయనుకో, కృతం పడ్డదనుకో. కృతం పడితే అధరేయాహ దాని కింద ఉన్నవి త్రేతము, ద్వాపరము, కలి అంటే 3, 2, 1 కూడా ఈ 4లోకొచ్చి చేరిపోతాయి గదా! వాడు విజితము గెలుచుకున్నట్టే గదా! 4 పడింది అంటే 3 అందులోకే వస్తుంది, 2 అందులోకే వస్తుంది, 1 గూడా అందులోకే వస్తుంది కదా! నువ్వు ఒక్కటి సాధించుకునే బదులు 4 సాధిస్తే మిగిలినవన్నీ అందులోకొచ్చేస్తాయి చూసావా? ఆ రకంగా సంయంతి అందులోకొచ్చి చేరిపోయినట్టే ఏవం అదే విధంగా ఏనం వీడు ఆ మోక్షాన్నే సాధించేసాడంటే మిగిలినవన్నీ అందులోకొచ్చి వాడిని చేరిపోతాయి. వాడు ఒక్కొక్కటిగా వేరువేరుగా సంపాదించుకోవాల్సిన పని లేదు. అసలు వాడు కష్టపడి ఏది సంపాదించాల్సిన పని గూడా లేదు. కానీ తత్మాత్రమంతా సర్వం తత్ అభిసమేతి వాడినొచ్చి పూర్తిగా చేరిపోతాయి. ఎట్లా? యత్కించిత్ ప్రజాః సాధు కుర్వంతి. వేరే వేరే వాళ్ళు ఏవేవో చేసుకుంటూ సంపాదించుకుంటున్నవన్నీ గూడా వీడిని అవే వచ్చి చేరిపోతాయి. ఎవడైతే తత్ వేద ఈ విషయాన్ని తెలుసుకుంటాడో, ఏ విషయాన్ని? ఏదైతే సహ వేద వాడు తెలుసుకున్న దాన్ని, ఏదైతే వాడు తెలుసుకున్నాడో, దాన్ని తెలుసుకున్న వాడెవడున్నాడో వాడికి మొత్తం అన్నీ వచ్చి చేరిపోతాయి అని ఈ మంత్రానికి అర్థం. ఎవడు వాడు ఏమి తెలుసుకున్నాడు అంటే, మన చాందోగ్యంలో ఈ అధ్యాయంలో మనకొక కథ ఉంటుంది. రైకుడు అన్న గురువుగారు జానశ్రుతి అన్న శిష్యుడికి, జానశ్రుతి అన్న రాజు వచ్చి అడిగితే రైకుడు అన్న గురువుగారు చేస్తూ ఉన్న ఉపదేశం ఇది. అందులో ఆ రైకుడు ఏమి తెలుసుకున్నాడు? జానశ్రుతికి ఏమి నేర్పించాడు? జానశ్రుతి ఏమి తెలుసుకున్నాడు నువ్వు అర్థమైందనుకో, నువ్వు దాన్ని మాత్రాన్ని పొందేయొచ్చు అని చెప్తూ ఉన్నారు. తత్ ఏతత్ విశిష్టాం జ్ఞానం తర్హి కేన ప్రాప్యతే ఇతి. తదేతత్ ఈ విశిష్టమైన జ్ఞానమేదుందో అది కేన ప్రాప్యతే ఎవరి చేత పొందబడుతుంది అని ప్రశ్న. ఎవరికి అటువంటి జ్ఞానం కలుగుతుంది అని ప్రశ్న వస్తే ఉచ్యతే ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. ఎవరు అటువంటి జ్ఞానాన్ని పొందుతారు? వాడికి ఏ లక్షణాలుండాలి అంటే, తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. తత్విద్ధి తెలుసుకోమని చెప్తూ ఉన్నాను. ఎవరికి ఏ మార్గంలో ఇటువంటి జ్ఞానము ఇంక ఏ ఒక్కటి తెలుసుకున్నావంటే ఇంకేది తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని మన చాందోగ్యం చెప్పిందో, అటువంటి జ్ఞానము ఎట్లా కలుగుతుందని అడిగావు గదా! చెప్తాను విను తత్విద్ధి తెలుసుకో. ప్రణిపాతం కావాలి. ఇక్కడ మన శంకర్ల వారు వేరే అర్థం రాశారు. లౌకికంగా ఉన్న అల్పార్థం ఒకటి చూపించారు. అయితే కానీ మనము దాన్ని మించి ఆధ్యాత్మికంగా అర్థం చూద్దాము. పాతము అంటే పడడము అని అర్థం. నిపాతము అంటే నితరాంపాతం మొత్తమే వదిలేయడం. ప్రకృష్టంగా ప్రకృష్టంగా నితరాం పూర్తిగా అన్ని విధాలుగా అక్కర్లేని అనాత్మలన్నీ పడిపోతే, అనాత్మ విషయాలన్నీ నీ మనసులో నుంచి జారిపోతే, ఆ ఆత్మ విషయం తెలుసుకోవాలన్న కోరిక ఒక్కటి మాత్రం నిలబడి ఉంటే, అనాత్మ ప్రపంచంలోని కర్మలన్నీ చేస్తాను అని ఆ ఇంట్రెస్ట్‌లన్నీ అట్లానే ఉన్నాయి. అసలు ప్రణిపాతం చెయ్యట్లేదు నువ్వు. ఏది వదిలిపెట్టట్లేదు. ఏవి పడిపోవట్లేదు. అన్నీ అట్లానే ఉంటాయి. నువ్వు జ్ఞాన సాధన కోసం బయలుదేరుతావు. కానీ మాత్రము ప్రపంచంలో చేసే పనులన్నీ అట్లానే ఉంటాయి. నీ బంధాలు అట్లానే ఉంటాయి. మోహాలు అట్లానే ఉంటాయి. అవి ఏవి తగ్గించుకోవు. కావాలంటే పెంచుకుంటావు. ఎట్లోకట్లా మెయింటైన్ చేస్తుంటావు. ఆ కోరికలు ఏమి ఆగవు. కానీ మాత్రము కొంచెం టైం చూసుకొని ఈ జ్ఞానాన్ని గూడా అందులోకి ఇరికిద్దామని ప్రయత్నం చేశావనుకో, పని చెయ్యదు.
ప్రాపంచికమైన కర్మలన్నింటిని అందుకనే ఇంతవరకు దులుపుతూ వచ్చారు. ఆ మొత్తము సంచి ఖాళీ చేస్తూ వచ్చారు మన గురువుగారు. ఆయన ముందు కర్మలన్నీ అకర్మలుగా తెలుసుకో. కర్మ అని అర్థం జేసుకో. నువ్వు అకర్మను కర్మగా, కర్మను అకర్మగా చూడ్డం అలవాటు చేసుకో. నువ్వు ఏంటో కర్మలనుకుంటున్నావు గదా! నిజంగా లేవు అని ముందు దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అది పట్టుకోలేని వాళ్ళ కోసం సరే ఒకవేళ కర్మ చేస్తున్నావంటే చెయ్యి నీ కర్మ. కానీ చేస్తున్న కర్మని యజ్ఞంగా చెయ్యి. ఎందుకు, ఏమి అని నేర్పిస్తూ వచ్చారు. ఇంత చెప్పిన తర్వాత గూడా కర్మల్ని వదిలిపెట్టలేక, వాటిని అట్లానే ఆ మోహంతోటే పట్టుకుని ఎవరైనా ఉన్నారో, అటువంటి వాళ్ళకి జ్ఞానము పట్టుబడదు, కష్టము. కాబట్టి ప్రణిపాతం ప్రకృష్టంగా నితరామం పాతం చేయవలసింది వేటిని అంటే, కర్మల పైన ఉన్న మోహాన్ని, ఇష్టాన్ని, రతిని, కర్మలు చెయ్యాలన్న పట్టు వదిలిపెట్టేయాలి. దాని పేరు ప్రణిపాతము. ఇంకా తర్వాత పరిపరి విధాలుగా ప్రశ్న కలగాలి మనలో. ఆత్మ అంటే ఏమి? అనాత్మ అంటే ఏమి? అని దాని చుట్టూ, దాని పైన ఉపరి. పరి అంటే దాని చుట్టూ. ఉపరి అంటే దాని పైన. పైన, కింద, దాని చుట్టూ, పక్కల మొత్తం అంతా గూడా ఆత్మ, అనాత్మలు ఏవి అని అన్ని విధాలుగా, అన్ని యాంగిల్స్ నుంచి ప్రశ్నిస్తూ ఉండాలి. ఇది ఆత్మేనా? ఇది అనాత్మ? ఆత్మకు సంబంధించిన విషయమా? అనాత్మ ధర్మమా? అని అదే పనిగా ప్రశ్నలు కలుగుతూ ఉండాలి. నీ మనసులో ఆత్మానాత్మ విచారణ మొదలుపెట్టావంటే ఈ ప్రశ్నలన్నీ కలుగుతూ ఉండాలి. ఇంకా తర్వాత ఆ విధంగా ప్రశ్నలు కలిగినప్పుడు నువ్వు గురువుగారిని అడిగితే వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్తూ ఉన్న విషయాన్ని నువ్వు సేవించాలంటే గ్రహించాలి. నీకా గ్రహణ శక్తి ఉండాలి. ప్రశ్నలు వేస్తూ విచారణ చేయగలిగే అనలిటికల్ స్కిల్ ఉండాలి. అసలు ముందు కర్మల్ని వదిలిపెట్టేందుకు నువ్వు సిద్ధమవ్వాలి. ఇన్ని లక్షణాలతో, ముఖ్యంగా ఈ 3 లక్షణాలతో నువ్వు బయలుదేరావంటే, తగిన సరి అయిన గురువుని చూసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్లి నీ ప్రశ్నలు అడిగితే, వాళ్ళు ఆ జ్ఞానాన్ని నీకు ఉపదేశం చేస్తారు. వాళ్ళెవరు ఆ జ్ఞానాన్ని నీకు ఉపదేశం చేసేవాళ్ళు? ఎవరు పడితే వాళ్ళ దగ్గరికెళ్లి నీ ధర్మ సందేహాలన్నీ అడగకు. పరిప్రశ్నలు అంటే ఆత్మానాత్మల గురించిన ప్రశ్న నువ్వు అడుగుతూ ఉన్న సమయంలో నీ ధర్మాలేమి? ఆత్మ ధర్మమేమి? అనాత్మ ధర్మమేమి? అని నీకు తెలుస్తూ ఉండాలి. నీకు ఆ జ్ఞానం కలగాలి అంటే ఆత్మానాత్మ ధర్మాలు అంటే ధర్మ, అధర్మాలు. అనాత్మ ధర్మాలన్నీ అధర్మాలు. ఆత్మ ధర్మాలన్నీ ధర్మాలు. ఆత్మ ధర్మమే ధర్మము. అనాత్మ ధర్మాలన్నీ అధర్మాలు అని ఇవన్నీ వేరు చేసి చూసుకోవడం నీకు కావాలి అంటే, అటువంటి ధర్మ సందేహాలను నువ్వు ఎవరిని పడితే వాళ్ళని అడిగితే, వాళ్ళకి తెలియవు. కేవలం లౌకికమైన విషయాలు మాత్రమే చెప్పగలిగిన వాళ్ళని వెళ్లి, ఆత్మ ధర్మాల గురించిన ప్రశ్నలన్నీ వేస్తే వాళ్ళు చెప్పలేరు. నీకు కావాల్సిన వాళ్ళెవరు? ఈ జ్ఞానాన్ని నీకు ఉపదేశం చేయవలసిన వాళ్ళెవరు అంటే, జ్ఞానులు. అయితే జ్ఞానులందరూ గూడా అంటే శాస్త్రాలని అధ్యయనం చేసిన వాళ్ళందరూ గూడా తత్వాన్ని దర్శించిన వాళ్ళు కాకపోవచ్చు. వాళ్ళు శాస్త్ర జ్ఞానం కలిగిన వాళ్ళై ఉండి, పైగా అందులోని తత్వాన్ని యథార్థంగా దర్శించిన వాళ్ళై ఉంటే, అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్లి నువ్వు ప్రణిపాతం చేసిన తర్వాత వెళ్ళు. లేదా ప్రణిపాతం చేస్తూ వెళ్ళు. అక్కర్లేని కర్మలన్నింటిని వదిలిపెడుతూ వెళ్ళి, ఈ ధార్మికమైన ప్రశ్న, ఆత్మధర్మం గురించిన ప్రశ్న నువ్వు వేశావంటే, వాళ్ళు చెప్తారు. నువ్వు దాన్ని సేవించు అని చెప్తూ ఉన్నారు. దానికి భాష్యం చూద్దాము. తత్విద్ధి విజానీహి ఏన విధినా ప్రాప్యతే ఇతి. తత్విద్ధి అది తెలుసుకో. విజానీహి తెలుసుకో మరి కూర్చో. ఏమి నువ్వు తెలుసుకునేదంటే ఏన విధినా ఏ పద్ధతిలో దీన్ని ఈ జ్ఞానాన్ని పొందవచ్చు అని ప్రశ్న వస్తే చెప్తాను ఇంక కూర్చో. ఆచార్యాన్ అభిగమ్య ప్రణిపాతేన ప్రకర్షేణ నీచైః పతనం ప్రణిపాతః దీర్ఘ నమస్కారః తేన అని చెప్పారు. ఆచార్యులను అభిగమ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళు. ప్రణిపాతం చెయ్యి. అంటే బాగా పూర్తిగా కింద బడి దీర్ఘమైన నమస్కారం చేసి అని చెప్పారు. సరే చేయగలిగితే చెయ్యండి. కానీ అంత మాత్రమే చేస్తే జ్ఞానం ఏం కలగదు. కేవలము
స్థూలమైన దేహాన్ని, ఆ జడ పదార్థాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడో కింద భూమి మీద పడేసినంత మాత్రాన జ్ఞానమేమీ కలగదు. అంత మాత్రానికే కలగదు. జ్ఞానం కలగాలి అంటే లోపల నీలో అటువంటి మార్పు జరగాలి. కర్మలను ప్రణిపాతం చేయగలగాలి. లోపల కూడా అటువంటి ప్రణిపాతం చేస్తూ బయట కావాలంటే బాడీ తీసుకెళ్ళి ఎక్కడైనా గురువుగారి ముందు పడేయడం మంచిదే. గురువుగారి దగ్గర బాడీ పెట్టి మనసుని ఆయన చెప్తున్న వాక్కుల పైన నిలబెడితే జ్ఞానం తప్పకుండా కలుగుతుంది. పరిప్రశ్నలు ఎట్లా ఉండాలి అంటే కథం బంధః, కథం మోక్షః, కా విద్య, కా చ అవిద్య ఇతి. బంధం అంటే ఏమి? మోక్షం అంటే ఏమి? విద్య అంటే ఏమి? అవిద్య అంటే ఏమి? అని ఇటువంటి ప్రశ్నలు మనలో ఉంటాయి. వీటికి జవాబులు చెప్తారు గురువుగారు. ఈ విషయం గురించే చెప్తూ ఇవే ప్రశ్నలతో మన వివేక చూడామణి కూడా మొదలవుతుంది. అందులో గూడా అంతే మన శిష్యుడు గురువుగారిని సమీపించి ఎంతో శ్రద్ధతో ఆయన్ని ఈ ప్రశ్నలు వేస్తే గురువుగారు మెచ్చుకుని ఆయనకు ఆ ఉపదేశం చేస్తారు. కాబట్టి మనం కూడా ఈ విధంగా చేయవలసి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఇది పరిప్రశ్నేన సేవయ పరిపరి విధాలుగా ప్రశ్నిస్తూ సేవిస్తూ ఉండాలి. గురు శుశ్రూషయా ఏవమాదిన గురు శుశ్రూష. గురువుగారు చెప్పిన వాక్కులను శ్రవణం చేయడము. శుశ్రూష అంటే శ్రోతుమిచ్చ. శ్రద్ధగా గ్రహిస్తూ ఉంటే మనకు ఆ జ్ఞానం కలుగుతూ ఉంటుంది. ప్రశ్రయేణ ఆవర్జితాః ఆచార్యాः ఉపదేక్ష్యంతి కథయిష్యంతి తే జ్ఞానం యథోక్త విశేషణం జ్ఞానినః. ఆ జ్ఞానులు ఆచార్యులై కూడా ఉండాలి. వాళ్ళు కూడా ఆచరిస్తూ ఉండాలి. వాళ్ళు మన ప్రశ్రయణంతో మనము ఎంత వినయంగా ఉంటామో దాన్ని చూసి వాళ్ళు ఆవర్జితాహ మన వైపుకు పూర్తిగా వంగి ఉండాలి. మనకు అనుకూలంగా ఉండి మన పట్ల వాళ్లకు ప్రీతి భావన కలిగి మన పైన ప్రేమతో, దయతో ఆ ఆచార్యులు ఉపదేక్షంతి, కథయిష్యంతి మనకు చెప్తారు. ఏమి అంటే నీకు ఆ జ్ఞానాన్ని ఏ జ్ఞానము యథోక్త విశేషణం. ఇక్కడ ఏ జ్ఞానం అని చెప్పారు? మోక్ష సాధనం అని చెప్పారు. మోక్షాన్ని సాధించుకునేందుకు కావలసిన జ్ఞానాన్ని వాళ్ళు ఉపదేశం చేస్తారు. ఆ జ్ఞానులైతే కేవలం జ్ఞానులు తత్వదర్శనం చేయకపోతే మనకు పనికిరాదు. కొంతమంది చేస్తారు. కొంతమంది జ్ఞానులకు తత్వదర్శనం కూడా ఉంటుంది. కొంతమందికి ఉండకపోవచ్చు. అయితే కానీ తాత్వికంగా విషయాన్ని దర్శనం చేయలేని వాళ్ళు, దర్శనం చేసిన దాన్ని ఆచరించడం లేని వాళ్ళు, ఇటువంటి వాళ్ళని తత్వదర్శనులు గారు, ఆచార్యులు గాదు. కేవలం పుస్తకాలు చదువుకున్నారు. అంత మాత్రం తెలుసు అంటే, వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు వాళ్ళు జ్ఞానాన్నయితే ఉపదేశం చేస్తారు. కానీ దాన్ని ఆచరించి చూపిస్తూ మన చేత ఆచరింప చేయడము వాళ్ళకి చేత కాకపోవచ్చు. అందుకని ఇవన్నీ ఉన్న గురువుగారిని చూసుకోమని చెప్తున్నారు మన గురువుగారిక్కడ. జ్ఞానవంతోపి కేచిత్ యథావత్ తత్వదర్శనశీలాః అపరేన. జ్ఞానవంతుల్లో గూడా కేచిత్ కొంతమంది యథావత్ ఉన్నది ఉన్నట్టుగా తత్వాన్ని దర్శించిన వాళ్ళు ఉంటారు. అపరే కొంతమంది ఉండకపోవచ్చు. అతః అందుకని విసినష్టి తత్వదర్శినః ఇతి. అందుకని విశేషంగా స్పెసిఫిక్‌గా తత్వదర్శనులు అని కూడా చెప్పారు గురువుగారు. ఏ సమ్యక్ దర్శినః తైః ఉపదిష్టం జ్ఞానం కార్యక్షమం భవతి. ఎవరి వల్లనైతే సమ్యక్ దర్శనము మనకు ఉపదేశం జరుగుతుందో అటువంటి వాళ్ళని చూసుకుని మనం వెళ్ళి వాళ్ళని చేరి వినయంగా ప్రణిపాతేన పరిప్రశ్నేన అడిగితే వాళ్ళు చెప్తారు. దాన్ని మనం సేవించొచ్చు. అటువంటి జ్ఞానము అప్పుడు వాళ్ళు మనకు ఎవరైతే సమ్యక్ దర్శనులున్నారో వాళ్ళ చేత మనకు ఉపదేశం చేయబడ్డ జ్ఞానం ఏదున్నదో అది మాత్రమే కార్యక్షమం. మనకి కార్యాన్ని, ఈ పనిని సాధించి పెట్టేందుకు తగినదై ఉంటుంది. దానిక సామర్థ్యం ఉంటుంది. న ఇతరతిథి భగవతః మతం. వేరే విధంగా ఇది జరగదు అని భగవంతుడి యొక్క అభిప్రాయము అని చెప్తూ ఉన్నారు. తథా చ సతి ఇదమపి సమర్థం వచనం. తథా సతి ఈ విధంగా ఉండగా ఇదమపి ఇది కూడా మనము దీన్ని సమర్థించుకోవడానికి చెప్పుకోవచ్చు.
దాన్ని ఇంకా దృఢపరుచుకోవడానికి చెప్తూ ఉన్నారు. అది ఎట్లా జరుగుతుంది అంటే, యత్ జ్ఞాత్వా న పునః మోహం ఏవం యాస్యసి పాండవ, ఏన భూతాని అశేషేణ ద్రక్షసి ఆత్మని అథోమయి. ఓ పాండవ, యత్ జ్ఞాత్వా ఏ జ్ఞానాన్ని నువ్వు పొందిన తర్వాత, పునః తిరిగి ఏవం మోహం ఇటువంటి మోహాన్ని, మా వాళ్ళు గదా! వాళ్ళు చనిపోతారు గదా! మరి ఎట్లా గదా! అని ఇటువంటి మోహాలన్నీ గూడా యాస్యసి ఇంక పొందవు. అటువంటి జ్ఞానం కావాలి నీకు. ఏన భూతాన్ని, ఏ జ్ఞానం వల్లనైతే ప్రాణులన్నింటినీ అశేషంగా ఆత్మని ద్రక్షసి నీలోనే దర్శిస్తావో, అధోమయి తర్వాత మొత్తం ప్రాణులన్నింటినీ నాలో దర్శిస్తావో అని చెప్తూ ఉన్నారు. దానికి భాష్యం చూద్దాము. యజ్ఞాత్వా యజ్ఞానం తైః ఉపదిష్టమధిగమ్య ప్రాప్య పునః భూయః మోహం ఏవం యథా ఇదానీం మోహం గతోసి పునః ఏవం న యాస్యసి హే పాండవ. ఏ జ్ఞానం కలిగితే, దేన్ని తెలుసుకుంటే, తైః మన ఆచార్యులు, జ్ఞానులు, తత్వదర్శనం చేసిన వాళ్ళు, ఉపదేశం చేసిన జ్ఞానం ఏదున్నదో దాన్ని అధిగమ్య ప్రాప్య పొంది, పునః మళ్ళీ భూయః మోహం ఏవం ఇటువంటి మోహాన్ని, యథా ఇదానీం మోహం ఇప్పుడు నీకేవేవో రకరకాల మోహాలన్నీ ఉన్నాయి గదా! అవన్నీ న గతోసి ఇంక మళ్ళీ పొందవు, న యాస్యసి ఓ పాండవ. కించ ఏన జ్ఞానేన భూతాని అశేషేణ బ్రహ్మాదీని స్తంభపర్యంతాని ద్రక్షసి సాక్షాత్ ఆత్మని ప్రత్యేగాత్మని మత్సంస్థాని ఇమాని భూతాని ఇతి అధోపి మయి వాసుదేవే పరమేశ్వరే చ ఇమాని ఇతి. ఇంచ ఇంకా ఏ జ్ఞానంతోనైతే మొత్తము భూతాలన్నీ కూడా బ్రహ్మ దగ్గర నుంచి స్తంభం వరకు కూడా ఆత్మని నీ ప్రత్యేగాత్మలోనే సాక్షాత్తుగా దర్శిస్తావో, ఇంక దాని తర్వాత మత్ సంస్థానీతి ఇవన్నీ నాలోనే ఉన్నాయి అని తెలుసుకుంటూ ఉంటావో మొత్తం భూతాలన్నింటినీ, అధోపి ఇంకా మయి నా యందు కూడా వాసుదేవే పరమేశ్వరే చ ఇమాని ఇతి ఇవన్నీ కూడా వాసుదేవుణ్ణి పరమేశ్వరుణ్ణి అయి ఉన్న నాలోనే ఈ ప్రాణులన్నీ ఉన్నాయి అని తెలుసుకోగలుగుతావు. ఎందుకు? నువ్వు వేరు నేను వేరు కాదు. క్షేత్రజ్ఞ ఈశ్వర ఐకత్వం, క్షేత్రజ్ఞేశ్వర ఐకత్వం ఏదున్నదో, క్షేత్రజ్ఞుడు వేరు ఈశ్వరుడు వేరు అని చెప్పవు మన శాస్త్రాలు. రెండు ఒక్కటే అని చెప్తాయి. అన్ని నీలో చూసుకున్నావంటే ఏంటి? అన్ని నాలో చూసినట్టే. అన్ని నాలో చూసావు అంటే అన్ని నీలో చూసినట్టే. నువ్వు నేను వేరు కాదు. సర్వ ఉపనిషత్ ప్రసిద్ధం ద్రక్షసి ఇతి అర్థః. సర్వ ఉపనిషత్తుల్లో ప్రసిద్ధంగా శాస్త్రాలు చేస్తూ ఉన్న ఉపదేశాన్ని నువ్వు ప్రత్యక్షంగా సాక్షాత్తుగా నీలోనే ద్రక్షసి ఇతి తెలుసుకుంటావు, చూస్తావు అని దాని అర్థము అని చెప్తూ ఉన్నారు. కించ ఏతస్య జ్ఞానస్య మాహాత్మ్యం, ఇంకా కూడా ఈ జ్ఞానం యొక్క మాహాత్మ్యం ఏమి అని చెప్తూ ఉన్నారు. ఇవాళకి ఇక్కడికి ఆపుదాము. వచ్చే వారం కలిసి కూర్చుని ఇక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. శుభం భవతు.